హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మీ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ యొక్క అనాలిసిస్ చేసుకోవాలి అని అంటే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ యొక్క హెల్ప్ కావాలి. అయితే ఇండియాలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనాలిసిస్ కానీ లేదా న్యూస్ కోసం మనం చూడాల్సిన టాప్ వెబ్సైట్స్ ఏంటి అని చెప్పి మనం ChatGPTని అడిగితే అది ఏం ఆన్సర్ చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ని మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్లో ChatGPTని సెర్చ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ యూఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ట్రై ChatGPT నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ChatGPT ఇంటర్ఫేస్ నాకు ఓపెన్ అయిన తర్వాత ఇలా టాప్ స్టాక్ మార్కెట్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా అని చెప్పి నేను ChatGPTని అడుగుతున్నాను. సో ChatGPT మనకి ఇప్పుడు ఆన్సర్ని టైప్ చేయబోతుంది. నాకు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ChatGPT ఇండియాలో ఉన్న టాప్ వెబ్సైట్స్ని చూపిస్తూ ఉంది. సో ఈ వెబ్సైట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. నేను నా పర్సనల్గా ఇందులో ఉన్న ప్రతి ఒక్క వెబ్సైట్ని కూడా యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా 6 ఆప్షన్స్ నాకు కనిపించాయి. ఈ 6 ఆప్షన్స్ అన్నిటిని కూడా నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఒకసారి నేను ఈ ఒక్కొక్క వెబ్సైట్ని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ moneycontrol.com. సో moneycontrol.comని నేను కేవలం స్టాక్ అనాలిసిసే కాకుండా న్యూస్ కోసం కూడా యూజ్ చేస్తుంటాను. యాక్చువల్గా నేను మనీ కంట్రోల్ యొక్క ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. దీనికోసం కేవలం 365 రూపీస్, అంటే రోజుకు ₹1 పే చేస్తే మనకి ప్రో సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. సో అందుకని నేను చాలా చిన్న అమౌంటే కాబట్టి మనీ కంట్రోల్ ప్రో తీసుకున్నాను. మనం యూట్యూబ్లో చూసే ఎన్నో వీడియోస్ అందరూ కూడా వాళ్ళు మనీ కంట్రోల్లో ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఆ న్యూస్ని చదివి వినిపిస్తూ ఉంటారు, లేదా ఈ న్యూస్ ఆర్టికల్స్ ని మీకు గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వెబ్సైట్ ని నేను ఎలా యూస్ చేస్తాను అంటే దీనికోసం నేను ఒక స్టాక్ ని సెర్చ్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బజాజ్ ఫినాన్స్ అనే స్టాక్ ని ఇక్కడ క్లిక్ చేశాను. సో వన్స్ నేను బజాజ్ స్టాక్ ని నేను ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత నాకు దీని స్టాక్ కి సంబంధించిన ప్రైస్ అనేది ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ నేను మేజర్ గా యూస్ చేసేది ఏంటి అంటే ఈ కంపెనీని ఎప్పుడైనా నేను ఫండమెంటల్ గా అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనీ కంట్రోల్ వెబ్సైట్ లో ఫైనాన్షియల్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతూ ఉంటుంది. బట్ మీరు ఒకవేళ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అనుకుంటున్నారు, దానికోసం మీరు ఫైనాన్షియల్స్ ట్యాబ్ మీకు moneycontrol.comలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు గ్రాఫికల్గా రెవెన్యూ గ్రోత్ ఇలా పెరుగుతున్నట్టుగా కనపడుతుంది కదా 2018, 19, 20, 21. అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ మీరు చూసుకున్నా కూడా గ్రాఫికల్గా కనపడుతూ ఉంటుంది. సింపుల్గా డెసిషన్ తీసుకోవడానికి కుదురుతూ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇన్కమ్ స్టేట్మెంట్స్ కూడా చూడొచ్చు. సో ఈ ఇన్కమ్ స్టేట్మెంట్స్ కూడా ఇలా గ్రాఫ్ రూపంలో సైడ్కి చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ వాల్యూస్ పరంగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్కమ్ స్టేట్మెంట్లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, 9 months, యాన్యువల్, అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్లో మనకి ఇయర్లీ డేటా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఫినాన్షియల్ రేషియోస్ని సింపుల్గా చూడాలి అని అనుకుంటే రేషియోస్లో పర్ షేర్ రేషియోస్, మార్జిన్ రేషియోస్, రిటర్న్ రేషియోస్, లిక్విడిటీ రేషియో, మనకు కావాల్సిన డెట్ టు ఈక్విటీ రేషియోస్ ఉంటాయి కదా, అలాంటి రేషియోస్ లివరేజ్ రేషియోస్లో ఉంటాయి. అండ్ టర్న్ ఓవర్ రేషియోస్, ఇలా మనకు కావాల్సిన డిఫరెంట్ రేషియోస్ అన్ని సింపుల్గా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అందుకనే నేను moneycontrol.comని ఫండమెంటల్ అనాలిసిస్ కోసం యూస్ చేస్తాను. అండ్ అలాగే ఈ moneycontrol.comలో ఇండస్ట్రీ కంపారిజన్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనకు కనపడుతుంది. సో ఇండస్ట్రీలో ఈ కంపెనీ మార్కెట్ లీడర్ అని, అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి, అండ్ అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఏవైనా చేంజెస్ వస్తున్నాయా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి moneycontrol.comలో సింపుల్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ moneycontrol.comలో టెక్నికల్ అనాలిసిస్ ఉన్నా కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ కోసం దీన్ని పెద్దగా వాడను. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మనం క్యాండిల్స్టిక్ చార్ట్స్ యూజ్ చేస్తాం టెక్నికల్ అనాలిసిస్ కోసం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ నాకు క్లియర్గా చార్ట్ కనిపించాలి అన్నప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్కి వెళ్తాం. అయితే ఈ ఫుల్ స్క్రీన్ మోడ్కి వెళ్ళినప్పుడు దీనికి కావాల్సిన ఇంటర్ఫేస్ అంతా కూడా నాకు కనిపించట్లేదు. అంటే లైన్స్ డ్రా చేసుకోవాలన్నా, ఏవైనా టూల్స్ యూజ్ చేయాలన్నా కనిపించట్లేదు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి ఆప్షన్స్ పెట్టుకొని తర్వాత ఫుల్ స్క్రీన్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని మైనర్ నెగిటివ్స్ ఉండడం వల్ల టెక్నికల్ అనాలిసిస్ కోసం నేను moneycontrol.com అనేది యూజ్ చేయను. కేవలం కొన్ని న్యూస్, రీసెర్చ్ రిపోర్ట్స్ కోసం మాత్రమే, అండ్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం కోసం మాత్రమే moneycontrol.comని యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ChatGPT చెప్పిన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఎకనామిక్ టైమ్స్. సో ఎకనామిక్ టైమ్స్ అనేది ప్యూర్గా న్యూస్ కోసం కావాల్సిన వెబ్సైట్ అనమాట.
అనమాట. దీంట్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ చేయడం కోసం మనకి డేటా అనేది సింపుల్గా అవైలబుల్గా ఉండదు. కొంచెం కష్టంగా ఉండడం వల్ల ఎకనామిక్ టైమ్స్లో నేను ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. బట్ ఎప్పుడైనా డీప్గా రీసెర్చ్ రిలేటెడ్ లేదా న్యూస్ రిలేటెడ్ ఆర్టికల్స్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎకనామిక్ టైమ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. సో మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి, బట్ నేను ఇక్కడ ఎవరిని కూడా ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పట్లేదు. పర్సనల్గా నా ఓన్ అనాలిసిస్ నేను చేసుకుంటున్నప్పుడు నేను ఈ వెబ్సైట్స్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ NSEindia.com అండ్ BSEindia.com ఈ రెండు కూడా మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వెబ్సైట్స్. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఎక్స్చేంజెస్ అండ్ దీంట్లో మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు వెబ్సైట్స్ కూడా నేను యూజువల్గా కార్పొరేట్ యాక్షన్స్ కోసం అండ్ అలాగే ఏదైనా క్వార్టర్లీ రిజల్ట్ వస్తుంది, యాన్యువల్ రిజల్ట్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్గా తెలియాలి, నా ఓన్ అనాలిసిస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే NSE India అండ్ BSEindia.com యూస్ చేస్తూ ఉంటాను. అయితే పర్సనల్గా నేను BSEindia.comని డివిడెండ్ అనాలిసిస్ కోసం చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. దాన్ని ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సో నేను BSEindia.com ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీసీ అనే స్టాక్ని సెర్చ్ చేస్తున్నాను. సో వన్స్ నేను BSEindia.comలో ఐటీసీ స్టాక్ని సెర్చ్ చేసిన తర్వాత కార్పొరేట్ యాక్షన్స్లోకి వెళ్తాను. సో ఇలా కార్పొరేట్ యాక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఒక ఆరో మార్క్ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఎంత డివిడెండ్ ఇచ్చారు అనే డివిడెండ్ హిస్టరీ మనకి కన్సిస్టెంట్గా దొరుకుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2001 నుంచి డేటా ఉందన్నమాట. సో ఈవెన్ 2001 కాదు 1995 నుంచి కూడా మనకి డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ. సో ఇలా డివిడెండ్ గ్రో అవుతుందా లేదా అని మనకి ఏ వెబ్సైట్లో వెతికినా కూడా డివిడెండ్ హిస్టరీ అనేది దొరకదు. అందుకనే BSEindia.comని నేను ఎక్కువగా కేవలం డివిడెండ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి స్టడీ చేయాలి అనుకున్నా కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎంత, పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంత అని చెప్పి కంపెనీ ఇచ్చిన డాక్యుమెంట్స్ మనం చూడాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకు ఇలా కంపెనీ ఇచ్చిన డాక్యుమెంట్స్ చూడాలి అని అనుకుంటున్నాను అంటే కొన్నిసార్లు Moneycontrol.com కానీ economicstimes.com కానీ ఇలాంటి వాటిల్లో షేర్ హోల్డింగ్ డేటా అనేది అప్డేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు టైపో ఎర్రర్స్ ఉండడం వల్ల చిన్న మిస్టేక్స్ కనపడుతూ ఉంటాయి. ఒకవేళ నేను ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి డీప్ రీసెర్చ్ చేసేటప్పుడు స్ట్రాంగ్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం BSEindia.com అండ్ అలాగే NSEindia.com వెబ్సైట్ లో ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఇవి చూస్తూ ఉంటాను అనమాట. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే Moneycontrol.com కానీ Screener.in కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి Investing.com. సో ఇక్కడ మీకు Investing.com నేను ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా Investing.com కొంచెం స్లోగా ఉంటుంది. ఇందులో లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల మోస్ట్లీ ఈ Investing.com అనేది స్లోగా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు యూఎస్ది ఓపెన్ అయింది కదా, మనం ఇండియాది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఇండియా అని కనుక ఓపెన్ చేశారు అని అంటే మీకు ఇంటర్ఫేస్ అనేది కొంచెం మారిపోతుంది. సో ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అనేది కొంచెం లైట్ ఉంది కాబట్టి మీకు ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలి అంటే స్టాక్స్ అనాలిసిస్ చేయాలి అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఇండియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మారిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ ని సెర్చ్ చేశాను అని అనుకుందాం. సో ఈ Investing.com ని నేను మెయిన్ గా టెక్నికల్ అనాలిసిస్ కి వాడుతూ ఉంటాను. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. మనకు కావాల్సిన సెట్టింగ్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిసారి మోడిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను Investing.comలో ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, ఫ్రీ వర్షనే యూస్ చేస్తూ ఉంటాను అనమాట. యూజువల్గా చాలా మంది రీసెంట్ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ వ్యూని యూస్ చేస్తూ ఉన్నారు. బట్ నా పర్సనల్గా నేను ఎప్పటి నుంచో Investing.comకి అలవాటైపోయి దాన్నే ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాను. సో ఇలా Investing.comలో నేను టెక్నికల్ చార్ట్ అని ఫస్ట్ క్లిక్ చేస్తాను. టెక్నికల్ చార్ట్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన చార్ట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. దీన్ని అగైన్ ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకున్న తర్వాత అగైన్ నేను ఇక్కడ క్యాండిల్ స్టిక్కి మార్చుకున్నాను. అండ్ ఇక్కడ నాకు Investing.comలో నచ్చే చాలా మంచి ఫ్యూచర్ ఏంటి అంటే దీన్ని నేను ఒకవేళ నిఫ్టీ బ్యాంక్తో కంపేర్ చేసుకోవాలి. నిఫ్టీ బ్యాంక్ అంటే ఈ బజాజ్ ఫిన్సర్వ్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అని కావాలి అని అనుకుంటే ఈ కంపేర్ ఆప్షన్ని యూస్ చేసుకొని సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ అని కనుక నేను సెర్చ్ చేశాను అని అనుకోండి, నాకు నిఫ్టీ బ్యాంక్ ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయడం ద్వారా నాకు ఈ లైన్ ఏమో నిఫ్టీ బ్యాంక్ అండ్ అలాగే ఇది బజాజ్ ఫిన్సర్వ్. సో మనం ఒక ఇండెక్స్ని స్టాక్ని లేకపోతే ఒక స్టాక్ని కంపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అయితే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏదైనా 2 ఫోన్లు కంపేర్ చేసి ఉండొచ్చు. ఈ 2 ఫోన్లలో ఏది కొంటే మంచిది, లేకపోతే ఈ 2 టీవీల్లో ఏ టీవీ మంచిది అని చెప్పి పక్కన పెట్టుకొని చూస్తూ ఉండొచ్చు. బట్ స్టాక్స్ కొనేటప్పుడు ఆ కంపారిజన్ అనాలిసిస్ అనేది చాలా మంది చేయరు. బట్ నా పర్సనల్గా నేను టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు దాన్ని ఇండెక్స్తో లేదా దాని పీర్ గ్రూప్ స్టాక్స్తో టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇలాంటి పీర్ కంపారిజన్ కూడా టెక్నికల్ చార్ట్స్లో చేస్తూ ఉంటాను.
ఉంటాను. ఒకేసారి 4-5 స్టాక్స్ని మనం చార్ట్స్లో పెట్టడం ద్వారా ఏది బెటర్ పర్ఫార్మర్ అని మనం చార్ట్ చూడగానే అర్థమవుతుంది. సో ఇలాంటి కంపారిజన్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్.com అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇన్వెస్టింగ్.com కేవలం కంపారిజన్ కోసమే కాదు, నా కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ నేను ఇన్వెస్టింగ్.comలోనే చేస్తాను. నాకు కావాల్సిన లైన్స్ అంటే ట్రెండ్ లైన్స్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. గ్యాన్ బాక్సెస్ యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ యూస్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది అని తెలుసుకోవడం కోసం లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ మనం పర్సంటేజెస్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అడ్వాన్స్డ్ చార్ట్స్ లైక్ ఏబిసిడి ప్యాటర్న్, సైఫర్ ప్యాటర్న్ లేదా అల్లాయిడ్ ట్రయాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్వెస్టింగ్.comలో ఉన్నాయి. దీన్ని నేను ఆల్మోస్ట్ 2016-17 నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా. అండ్ నేను నా పర్సనల్గా టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నెంబర్ 1 ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్.com ఉంటుంది. సెకండ్ ఆప్షన్ లాగా చార్టింగ్.comని కూడా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఇన్వెస్టింగ్.comలో మనం అన్ని రకాల టెక్నికల్ అనాలిసిస్ని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ChatGPT ఇచ్చిన వెబ్సైట్ వచ్చేసి జీరో ద వర్సిటీ. జీరో ద వర్సిటీ అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ బిగినర్స్కి ఒక బైబిల్ లాంటిది. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా మీ జర్నీ అనేది జీరో ద వర్సిటీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో మీరు సింపుల్గా గూగుల్లో జీరో ద వర్సిటీ అని కనుక సెర్చ్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయడం ద్వారా జీరో ద వర్సిటీలో మీకు కావాల్సిన స్టాక్ మార్కెట్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అని చెప్పి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, కరెన్సీస్ గురించి, కమోడిటీస్ గురించి, టాక్సేషన్ గురించి, వాట్ నాట్ మనకి స్టాక్ మార్కెట్ గురించి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగానే అవైలబుల్లో ఉంది. మీకు ఓపిక ఉండాలే కానీ వీటిని చదువుకుంటే అసలు ఎలాంటి క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత మనం ఒక డిసిప్లిన్ అండ్ పేషెన్సీతో ట్రేడ్ చేస్తే ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. అండ్ ఫైనల్గా స్టాకెడ్జ్ వెబ్సైట్. సో రీసెంట్ టైం ఫ్రేమ్లో స్టాకెడ్జ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది, ఎందుకంటే ఇది ఇచ్చే చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో నా సిస్టంలో స్టాకెడ్జ్ కూడా నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అనేది ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉన్నాను. మెయిన్గా నా క్లయింట్స్కి మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక ఫండ్ మేనేజర్ గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా అండ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్స్ గురించి తెలుసుకోవాలన్నా సింపుల్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టాకెడ్జ్లో మ్యూచువల్ ఫండ్స్లో మనకి దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈక్విటీ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకున్నా లేదా ఫండమెంటల్ స్కాన్ లేదా టెక్నికల్ స్కాన్ చేయాలనుకున్నా కూడా ప్రీమియం అనలిటిక్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకనే నా పర్సనల్గా నా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను స్టాకెడ్జ్ని ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటిదాకా మీరు చూసిన వాటిల్లో ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మనీ కంట్రోల్ వెబ్సైట్ వాడుతున్నాను కదా, అయితే ఫండమెంటల్ స్కానింగ్ కోసం లేదా టెక్నికల్ స్కానింగ్ కోసం ఈ స్టాకెడ్జ్ని నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. అండ్ FIDI యాక్టివిటీ ట్రాక్ చేయాలన్నా లేదా ఒక సెక్టార్లో ఏ స్టాక్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవాలన్నా, IPO సంబంధించిన న్యూస్ కోసం లేదా రెగ్యులర్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం స్టాకెడ్జ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీని ప్రీమియం ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే ఉండడం వల్ల నేను దీని యొక్క ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. అండ్ స్టాకెడ్జ్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్ దీని సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సెక్టర్ రొటేషన్. సో ఏ సెక్టార్లో బయింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి మనకి కలర్ ఇండికేషన్తో ఇక్కడ కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేటింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ శాతం బయ్యర్స్ ఉన్నారు కాబట్టి రీసెంట్ టైం ఫ్రేమ్లో పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లో కనపడుతూ ఉన్నాయి. ఇండస్ట్రియల్ గ్యాసెస్ కూడా కొంతవరకు పాజిటివ్లో ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కొన్ని సెక్టార్స్ మాత్రమే ఇక్కడ పాజిటివ్లో కనపడుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది సెక్టార్స్ అన్నిట్లో కూడా నెగిటివ్ కనపడుతుంది. అంటే మార్కెట్లో ఎక్కువ బెరిష్నెస్ ఉందని చెప్పి కూడా నాకు అర్థమైపోతూ ఉందన్నమాట. సో ఇలా సింపుల్గా మనం డేట్ టు డేట్ మనం అబ్జర్వ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఎలా ఉంది మార్కెట్, ఈ డేట్ ఎలా ఉంది అని చెప్పి మనం డేట్ టు డేట్ ఒక ఇండస్ట్రీ గ్రో అవుతుందా లేదా అండ్ అలాగే అది బుల్లిష్లో ఉందా, బెరిష్లో ఉందా, ఇట్లాంటివన్నీ కూడా సింపుల్గా తెలుసుకోవడం కోసం మనకి స్టాకెడ్జ్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్టాకెడ్జ్లో నేను అబ్జర్వ్ చేసిన బ్యూటిఫుల్ థింగ్ అంటే ఈ ప్రీమియం అనలిటిక్స్లో సెక్టర్ రొటేషన్. సో కేవలం ఇది ఒక్కటే కాదు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి, బిజినెస్ హౌసెస్ గురించి ఉంది అండ్ అలాగే ట్రెండింగ్ స్టాక్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ కేసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం స్టాకెడ్జ్లో తెలుసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను ఇక్కడ ChatGPTలో అడిగిన క్వశ్చన్ అది చాలా అప్రోప్రియేట్గా ఆన్సర్ ఇచ్చింది. నేను ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క వెబ్సైట్ని కూడా దీంట్లో యూస్ చేస్తూ ఉన్నాను. నేను యూస్ చేయని వెబ్సైట్ ఇందులో ఏది లేదు. యాక్చువల్గా ChatGPTకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇంత సింపుల్గా ఎలా ఇస్తుంది అనేది ఆబ్వియస్గా సర్ప్రైజింగ్ విషయమే.
ఎనీహౌ మీరు ఒక స్టాక్ మార్కెట్లో ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ అన్నప్పుడు మీకు కావాల్సిన బెస్ట్ వెబ్సైట్స్, మీరు ఎప్పుడు డైలీ అబ్జర్వ్ చేయాల్సిన వెబ్సైట్స్ లిస్ట్ ఆల్రెడీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో యాజ్ ఎ రివిజన్, moneycontrol.com ద్వారా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ని న్యూస్ కోసం వాడుతూ ఉండొచ్చు. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వెబ్సైట్స్ మీరు కార్పొరేట్ యాక్షన్స్ కోసం కానీ, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ, డివిడెండ్ హిస్టరీ కోసం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉండొచ్చు. లేదా ఏదైనా క్వార్టర్లీ రిజల్ట్ వస్తుంది, యాన్యువల్ రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు ఎన్ఎస్సి ఇండియా, బిఎస్సి ఇండియాలో మీకు కరెక్ట్ డేటా అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ investing.com టెక్నికల్ అనాలిసిస్కి ది బెస్ట్ ప్లాట్ఫామ్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ జీరోదా వర్సిటీ ఈజ్ ఫర్ స్టాక్ మార్కెట్ బిగినర్స్. ఎవరైతే అసలు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేదు, ఎఫ్ఎండ్ఓ గురించి ఐడియా లేదు, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టాకెడ్జ్ అనేది స్టాక్ స్కానింగ్ కోసం కానివ్వండి, లేదా న్యూస్ కోసం, కార్పొరేట్ యాక్షన్స్ కోసం, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం స్టాకెడ్జ్లో చేసుకోవచ్చు. సో ఇలా ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మీకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఐ థ్యాంక్ ChatGPT ఇంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంత షార్ట్ టైం ఫ్రేమ్లో మనకి ఇవ్వగలుగుతూ ఉంది. హోప్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.